ఓకేనా? వరి ధాన్యం కొనుగోలు విషయంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కానీ ఈ ప్రభుత్వానికి సోయి లేదు, ఆలోచన లేదు. ముఖ్యమంత్రి కనీసం వరి ధాన్యం కొనుగోలు చేసే ముందు ఒక రివ్యూ లేదు, కనీసం రైస్ మిల్లర్లతోటి పిలిచి మాట్లాడినటువంటి పరిస్థితులు లేవు. గత సీజన్లో తీసుకున్నటువంటి వరి ధాన్యం ఏదైతే ఉందో ఎక్కడ నిల్వలు ఉన్నప్పటికీ మరి ఏం చేద్దామనేటువంటి కనీస జ్ఞానం లేకుండా ఈ ప్రభుత్వం వివరించడం వల్లనే ఇలా అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి, ఆవేదన చెంది వాళ్ళ ధాన్యాన్ని కాలబెట్టుకున్నటువంటి పరిస్థితి, అక్కడక్కడ వర్షాలు వచ్చి ధాన్యం తడిసిపోయినటువంటి పరిస్థితి. ఇలా వరి ధాన్యం విషయంలో చాలా ఘోరమైనటువంటి పరిస్థితి అలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం ఎదుర్కొంటుంది. ఇప్పటికి కూడా ఇంకా 40% వడ్లు మరి కళ్ళాలలో ఉన్నాయి. ఇది వాళ్ళ యొక్క అనాలోచిత విధానం, రైతుల పట్ల ఉన్నటువంటి నిర్లక్ష్యం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రుల వైఫల్యం అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఈ జిల్లాలో ఇసుక స్కామ్ జరుగుతాం, ఎక్కడ చూసినా ఎవరు చూసినా పత్రికలలో కూడా వార్తలు వస్తున్నాయి. ఆనాడేమో చాలా పెద్ద పెద్ద నీతులు చెప్పారు, మరి ఇలా మీ కళ్ళు మూసుకపోయినా లేకపోతే మీరే నడిపిస్తుండ్రా? మేము అడుగుతున్న మాట కాదు, ప్రజలు అడుగుతున్న మాట. ఉదాహరణకి అన్అఫీషియల్ క్వారీలు ఎక్కడ తయారంటే ధర్మపురి, గోదావరి అక్కడే ఉన్నది కాబట్టి అక్కడ క్వారీలు ఉన్నాయి. అఫీషియల్ గా ఒక్క క్వారీ కూడా గవర్నమెంట్ ఇప్పటి వరకు పర్మిషన్ ఇవ్వలే. ఇవన్నీ ఏరియాల నుంచి విపరీతమైనటువంటి ఇసుక దందా నడుస్తా ఉంది. ట్రాక్టర్లు పెట్టి కొడుతున్నారు, టిప్పర్లు పెట్టి కొడుతున్నారు, ఆఖరికి వాడ జేసీబీలు మిషనరీ కూడా 24 గంటలు నడిపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఒక 20 రోజుల క్రితం 30 లక్షల టన్ అంటే వర్క్ చేసేటువంటి ఇసుక ఒక డంపును ధర్మపురి ఎన్ఆర్ఓ పట్టుకొని సీజ్ చేసి అది పత్రికలకు చెప్పిన తర్వాత, వార్తలు వచ్చిన తర్వాత మరి 2 రోజుల తర్వాత మళ్ళీ ఆ కుప్పలు మాయమైనాయి. ఆ 30 లక్షల విలువ చేసేటువంటి ఇసుక ఏడికి పోయినట్టు? ఈ ఇసుక మాఫియా చేయబట్టి ఇక్కడ మంత్రులు ఉన్నారు, కలెక్టర్ ఉన్నారు, అధికారులు ఉన్నారు. అధికారికంగా జగిత్యాల ఇంతకుముందే జీవన్ రెడ్డి అన్న చెప్తున్నాడు, అధికారికంగా జగిత్యాలలో ఒక ఇసుక క్వారీ ప్రారంభం చేసిండ్రు. కానీ ఇక్కడ మాత్రం దీనికి ఆదాయం రావట్లేదు. అక్కడ మాత్రం అన్అఫీషియల్ గా ఉన్నటువంటి క్వారీలలో లక్షల ఇసుకను మాత్రం తరలిస్తా ఉన్నారు. దీనివల్ల ప్రభుత్వానికి నష్టం, ప్రజలకు నష్టం, దళారులు అదేవిధంగా ఈ ఇసుక మాఫియాకు సంబంధించిన వాళ్ళని బతికించడం కోసం ఈ ఇసుక దందా అంతా నడుస్తా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ధర్మపురిలో అనేక ట్రాక్టర్లు ఉన్నాయి, టిప్పర్లు ఉన్నాయి. ఒక ట్రాక్టర్ కు 8,000 రూపాయలు వసూలు చేస్తున్నారు నెలకు. ఎవరికి పోతున్నాయి 8,000 రూపాయలలో? నేను ఖచ్చితంగా ఆరోపిస్తున్నా, దీనికి సమాధానం చెప్పాలి. ఈ జిల్లా మంత్రి ఒక బాధ్యత వహిస్తున్నటువంటి అడ్లూరు లక్ష్మణ్ సమాధానం చెప్పాలి. 5,000 రూపాయలు పోలీస్ స్టేషన్ సిఐకి, 3,000 రూపాయలు డైరెక్ట్ గా అడ్లూరు లక్ష్మణ్ కి. మరి ఇంతకంటే దారుణం ఏముంటది? ఇసుక అమ్ముకోవాడుతుంది, దందాలు చేయబడుతుంది, వడ్లు అమ్ముకోవాడుతుంది, వాళ్ళతోటి కుమ్ముక్కవుతుంది. ఇక నీతులు మాత్రం మస్తుగా చెప్పబడుతుంది. ఇది మేము మాట్లాడే మాట కాదు, ప్రజలు బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. సమాధానం చెప్పాలి. మేము ఉన్ననాడు ఈ దందా నచ్చిందా? బతికేటోళ్ళని బతికనిచ్చినాం. కానీ ఇలా ఇసుక మాఫియా తయారైంది. లక్షల రూపాయల దందా నడుస్తా ఉన్నది. మీ ఆధ్వర్యంలోనే, మీ మాట మేరకే, మంత్రి యొక్క సహకారం దండలతోటే ఇసుక మాఫియా నడుస్తా ఉన్నది. ఈ 30 లక్షల విలువైనటువంటి ఇసుక డంపును ఎంఆర్ఓ పట్టుకున్న తర్వాత మంత్రి ఫోన్ చేస్తేనే కదా ఈ ఇసుక డంపు మాయమైంది. నువ్వు ఎవరి పక్షాన పనిచేస్తున్నావు? ప్రభుత్వంలో ఉండి
దొంగలను కాపాడుతందుకు, దొంగ దందాలు చేసిన వాళ్ళకు అండదండగా ఉండడం కోసమే నువ్వు పనిచేస్తున్నావు కదా. దీనికి సమాధానం చెప్పాలి. 30 లక్షల వర్త్ కలిగినటువంటి ఇసుక డబ్బును ఎందుకు మాయమైంది? ఎంఆర్ఓ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిండో దానికి కలెక్టర్ సమాధానం చెప్తాడా, లేకపోతే మంత్రి సమాధానం చెప్తాడా? ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇవన్నీ ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అక్రమాలు, వీటన్నిటిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ఎప్పటికప్పుడు నిలదీస్తూనే ఉంటాం, ప్రజలను చైతన్యవంతం చేస్తూనే ఉంటాం. కాబట్టి ఇప్పుడు అడిగినటువంటి విషయాల మీద మరి మంత్రి కానీ కలెక్టర్ కానీ స్పందించి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని తెలియజేస్తుంది. ఇప్పుడే మిత్రుడు మాజీ మంత్రివర్యులు ఈశ్వర్ గారు పేర్కొన్నట్టు ఏదైతున్నదో జిల్లాలో వరి ధాన్యం సేకరణ అంటే జరుగుతున్నటువంటి ఒక తీరు ఏ విధంగా రైతు పుట్టపుట్టడం జరుగుతుంది, అట్లా ఏదైతుందో అక్రమ మైనింగ్ అనుమతి లేకుంటే ఏదైతుందో అక్రమ మైనింగ్ ద్వారా ఏ విధంగా ఇవాళ ఇసుక కొల్లగొడుతుంది, ఇవన్నీ స్థానికంగా జరుగుతున్నటువంటి ఒక దోపిడీ. వీటికి తోడు నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే నాకు ఆశ్చర్యం కలుగుతుందా? ఆయన మాటలకు చేతలకు పొంతలు ఉన్నదే. ఆయన ఏమంటాడు, మేము మోటార్లో మీటర్లు పెడితే ఉంటాడు కావని చెప్పండి. ఆయన చెప్పాడు మేము మోటార్లో మీటర్లు పెడితే ఉంటాడు. ఉచిత విద్యుత్ కొనసాగించకున్నట్టయితే మేము పోతాడు. నేను ఒకటే అడగదలుచుకున్నా, మీరు వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు పెడుతుందా లేదా? వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు పెడుతుందా లేదా? స్ట్రేట్ క్వశ్చన్. మీరేమంటుండ్రు, మోటార్లకు మీటర్లు పెడతానేమంటున్నారు, ట్రాన్స్ఫార్మర్లు పెడుతున్నారు కదా. అది అర్థమైంది, ఒక ట్రాన్స్ఫార్మర్ పరిధి లోపల ఒక 5 మోటార్లు 10 మోటార్లు ఉంటాయి. దాన్ని బట్టి మీరు ఏంటి మోటార్ల రీడింగ్ చూస్తున్నట్టే కదా. అసలు ఈ రైతు డిస్కమ్ అనేది ఎందుకు తెర మీదకి వచ్చింది? ఈ రైతు డిస్కమ్ అనేది ఎందుకు తెర మీదకి వచ్చింది అంటే ఇవాళ క్రమేపీ ఏదైతుందో వీళ్ళు ఉచిత విద్యుత్తును ఏ విధంగా దాన్ని ఏదైతుందో ఆంక్షలతోని రైతును ఇక్కట్లో గురి చేయాలి అనేటువంటి కుట్రలో భాగమే వీళ్ళు ఈ ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు అంటే పట్టింది. అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం పుట్టిందే విద్యుత్ సమస్యలతో. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం పుట్టిందే విద్యుత్ సమస్యలతో అని చెప్పంటాను నేను. ఆనాడు బషీర్బాగ్ కాపుల తర్వాత ఏదైతుందో అప్పుడు శాసనసభ ఉపసభాపతిగా ఉన్నటువంటి ఒక కేసీఆర్ గారు ఆయన చెలించి తెలంగాణ ప్రాంతంలో ఏ విధంగా రైతాంగ విద్యుత్ సమస్యలు ఎదుర్కొంటుందో దాన్ని బట్టి ఏదైతుందో ఆయన పదవికి త్యాగం చేసింది. వీళ్ళు కేసీఆర్ గారు పదవికి త్యాగం చేయడానికి ప్రధానం ఏదైతుందో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యుత్ సమస్యలు చెప్పనుకున్నా. 2001లో ఆయన విద్యుత్ సమస్యలతో ఏదైతుందో చెల్లించి ఆయన ఉపసభాపతి పదవికి చార్టర్ సభ్యత్వాన్ని రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి ఎన్నికలు పోయి ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం తెర మీదకి వచ్చిందని చెప్పండి. దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రం లేదు, కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఏదైతున్నదో రైతాంగానికి పూర్తి స్థాయిలో ఉచిత విద్యుత్ అందజేసిన ఘనత ఆనాటి టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారికి తగ్గుతుందని చెప్పండి. ఏమన్నారు, నేను మోటార్లు మీటర్లు పెడితే నేను ఓటాడు కానీ చెప్పాను అన్నా లేదా? నేనేమంటాను, ట్రాన్స్ఫార్మర్ మీటర్లు పెడుతున్నా పెట్టలేదా? ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు పెడుతున్నా పెట్టలేదా? వాట్ డస్ మీన్ బై మోటార్ అండ్ ట్రాన్స్ఫార్మర్? ఒక ట్రాన్స్ఫార్మర్ మీద ఏది ఇస్తుందో 6 నుంచి 8 10 మోటార్లు ఉంటాయి. నువ్వు ట్రాన్స్ఫార్మర్ మీటర్లు పెట్టు నిండలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి నేనేం అడుగుతున్నా జవాబు చెప్పవా? నేను ట్రాన్స్ఫార్మర్ మీటర్ పెట్టా చెప్పని చెప్పు, నేను ఒకటి అడగాలని చెప్పని చెప్పు. అది అర్థమైంది. కోదండ రెడ్డి గారు ఏదైతుందో మా 3 గంటల కరెంట్ రావాలని చెప్పలేదే? మీరే రాసింది కదా మొత్తం పత్రికలన్నీ, మొత్తం పత్రికలు మీరు రాసింది లేదనే. కోదండ రెడ్డి గారు ఏదైతుందో వ్యవసాయ కమిషన్ చైర్మన్, ఆయన స్వయంగా ఈఆర్సీ ముందు ఏదైతుందో మా 3 గంటల కరెంట్ తాలూకా మోటార్ అని చెప్పని చెప్పింది. అంటే రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాలు లేకుంటే నేను చెప్పిండా? అంటే 3 గంటల కరెంట్ ఒక మోటార్కి ఇచ్చినట్టయితే నువ్వు 24 గంటల పంట పండుతాదే?
ఎవడు చెప్పాలి? ఏమా రేవంత్ రెడ్డికి ఎద్దారు కదా ఒకసారి ఎరకనా? రేవంత్ రెడ్డికి ఎద్దారు కదా ఒకసారి ఎరకనా? ఆయనకు అది రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయన అది అన్నది ఈశ్వర్ గారు అన్నట్టు ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి. భూమి అక్రమ లావాదేవీలు చేసేవాళ్ళకి ఆయనకి ఎక్క. ఎద్దు వ్యవసాయం మాట్లాడోళ్ళకి ఎక్కనాయా? ఎద్దు వ్యవసాయం ఎట్టుతో మాట్లాడోళ్ళకి ఎక్క అని చెప్పి అంటున్నా. మేము రాజకీయాలు ఉన్నా కానీ ఏది ఇస్తుందో వ్యవసాయం ఆధారిత కుటుంబం జీవనం గడుపుతుంది. నేను నిజంగానే నువ్వు ఎంత ఓటు అడగను ఆయన రేవంత్ రెడ్డి ఓటు అడుగుతున్నాడు ఒక ఆలోచన విరగించుకోండి. రేవంత్ రెడ్డి గారు ఓటు అడుగుతున్నాడు ఒక ఆలోచన విరగించుకోండి అని చెప్పంటున్నాను. ఆయనకు తెలుసు ఇది నాకు ఓటు అడిగే జీవం లేదు అని చెప్పాను. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ కూడా రేపు మొత్తం కాంగ్రెస్ ఆయన పూర్తి నాశనం చేసి భూమత్తం చేసిపోతుంది. రేవంత్ రెడ్డి ఒక కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన మేరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అనుమతి చేయడమే ఆయన లక్ష్యం పెట్టుకొని కొనసాగుతూ ముందుకు పోతున్నా చెప్పండి. నువ్వు రైతుల గురించి ఏ మాటలు పెట్టుకున్నావా? రుణమాఫీ నిలబెట్టుకున్నావా? రైతుల గురించి రుణమాఫీ నిలబెట్టుకున్నావా? 2 లక్షల రూపాయల వరకు ఏదైతుందో ఎవరైతే చెల్లించేదో రుణమాఫీ చేసిందా? మన రైతు బంధు ఏదైతే ఈశ్వర్ గారు మంత్రి ఉండగా ఏదైతుందో పూర్తి స్థాయిలో సంవత్సరానికి 10,000 ఇప్పించుడు. ఎక్కడ ఎవరికి ఉన్నా కానీ ఇప్పించుడు. మరి ఇలా సంవత్సరానికి 15,000 ఇప్పారు కదా. ఇప్పుడు 6 పంటలు వచ్చిందా? 3 పంటలు ఎగబెట్టి రేవంత్ రెడ్డి గారి నోట మాట వస్తే ప్రజలు రైతులు నవ్వుకుంటారు. రేవంత్ రెడ్డి గారి నోటంట మాట వస్తే రైతులు నవ్వుకుంటారు. రేవంత్ రెడ్డి మాట్లాడుకోవడానే ఆయన మాటలు విలువ ఉన్నదా? నువ్వు దేన్ని నిలబెట్టుకోని చెప్పి దీన్ని నిలబెట్టుకుంటావా? నువ్వు దేన్ని నిలబెట్టుకో దీన్ని నిలబెట్టుకుంటావు చెప్పంటున్నాను. ఏదైనా రైతాంగ పక్షాలు ఏదైతుందో రైతులకు ఆత్మస్థైర్యం కల్పించింది కేసీఆర్ గారు అని చెప్పంటున్నాను. రైతు బీమా అమలు చేస్తానని ఈశ్వర్ గారు మంత్రి ఉండగా ఎమ్మెల్యే ఉండగా రైతు బీమా ఏదైతుందో కన్వర్ట్ చేసి ఆనాడు రైతులు ఎంతమంది ఉంటారు రైతు బీమా అమలు చేసింది. రైతు బీమా ఏదైతుందో కన్వర్ట్ చేసి కుటుంబాన్ని ఒకరికి ఇస్తారు. రైతు బీమా ఆనాడు ఎంతమంది రైతులు ఉంటే అంతమందికి ఇచ్చింది. భార్య భర్తలకు, తండ్రి కొడుకులకు, అన్న తమ్ములకు, ఒక కుటుంబంలో కూడా భార్య భర్తలకు, తండ్రి కొడుకులకు, అన్న తమ్ములకు అందరికి. ఇవాళ ఏమవుతుందో రైతు బీమా ఏదైతుందో అతికెక్కించి కుటుంబంలో ఒకరికి ఇస్తా అని చెప్పండి. నువ్వు చూడు, నేను సెకండ్ జూన్ నాడు జరగబోయింది. సెకండ్ జూన్ నాడు జరగబోయి చూడండి అని చెప్పంటున్నారు. ఎందుకు కక్షనే? నీలాగా అందరు వీళ్ళని వ్యాపారం చేసుకునే శక్తి అందరికి ఉంటుందా? అందరికి ఆర్థిక స్తోమత ఉంటుందా? రాష్ట్రంలో దుర్గ బకెట్లో ఉన్నాం. వ్యవసాయ ఆధార జీవనం కొనసాగించేటట్టు ఉన్నాం. మా గురించి ఆలోచన చేయ, రైతు గురించి ఆలోచన చేయి. ఎందుకు పెద్దరికం కోసం అబద్ధాలు ఆడుకుంటా, నీ చేతిలో మాత్రం కొంత లేకుండా వీళ్ళ మాటలు మాట్లాడతావు. ఈ రైతులను అడగబా, ఆ మంత్రిని అడగమని చెప్పాను. ఏదైనా ఒక రైతు ఏదైతుందో కటింగ్ లేకుండా ధాన్యం జోకింది ఉందా చెప్పని చెప్పాను. ఎవడు చెప్పాలి ఏంటి? ఏమంటే అక్రమ కేసులు బనాయించాలి. పాపం పాత సొమ్ముని అక్రమ కేసులు బనాయించి ఏదైతుందో లోపల పెట్టిన్నారు. కార్మిక హక్కుల కోసం మాట్లాడితే ఇక్కడి ప్రజాస్వామ్యం ఏమైతుంది? రాష్ట్రం